ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిన, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు. డిసెంబర్ 8 నాడు అప్పటిదాకా ఉరుకుని బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలాయే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు. రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర్, అదే ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు? ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు 420 హామీలు. ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో, అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రుణమాఫీ అయిందా? రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టిండా? మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, గుంజుకపోవాలి, గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లే కట్టేసుకోవాలి. ఇంకోటి పెట్టుకుంటే 2000 వస్తుంది, కానీ 1 నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 100 రూపాయలు కూడా కరెంటు మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇవాళ రుణం 10,000 పోతే 15, కేసీఆర్ ఉంటే 10,000, నేను వస్తే 15,000. అర్రాసు పాటలు ఎక్కనే వచ్చిందా 15,000? అసలు ఆ 10,000 వస్తుందా? మరి ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్సువాడ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి. అది కథ. ఇంకొక మాట, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చిండా? వచ్చిందా? కరెంటు ఫ్రీ అన్నాడు, ఉంటే కదా ఇచ్చేదందుకు కరెంటు. ఎన్నిసార్లు కట్ అవుతుంది రోజుకు? రోజు కనీసం 10-15 సార్లు కట్ అవుతుందా? మళ్ళా సబ్ స్టేషన్ల కాడ లొల్లైతుందా? మరి దాని నుంచి దృష్టి మళ్ళీ ఇవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఎమ్మెల్యేలను ఎత్తుకపోవాలి. రోజొక్కడు వేయిండు, బీఆర్ఎస్ అయిపోయింది, ఖతమైపోయింది, పోయింది, పార్టీ ఖతమైపోయింది అని చెప్పి పుకార్లు ఉట్టియాలి. ఆయనకి ఇష్టమైన పత్రికలలో, టీవీలలో బ్రహ్మాండంగా రాపియాలి. నేను అందుకే అంటున్నా, గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, నిజమైన గులాబీ దండు ఎక్కడ పోదు. తిరిగి కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా విజృంభిస్తాం. కొంత తాత్కాలికంగా ఒక 2 ఎదురు దెబ్బలు తగిలినాయి. మొన్న 3వ కొట్లాడినాం శాసనసభకు. ఏమైంది? ఆంధ్రప్రదేశ్ చూసిండ్రు మీరు, ఇంకోకాడ చూసిండ్రు, ఏమైంది? 2వసారికి అక్కడ ఇబ్బంది అయింది. కానీ ఇక్కడ 2 సార్లు ఎవల పొత్తు అవసరం లేకుండా, ఎవల మద్దతు అవసరం లేకుండా ప్రజల ఆశీర్వాదంతో 2014లో 63 సీట్లు గెలిచినాం, 2018లో 88 సీట్లు గెలిచినాం, 2023లో కూడా 3వ వంతు సీట్లు 39 సీట్లు మీ దయతో, మీ ఆశీర్వాదంతో గెలిచినాం. 14 సీట్లలో కేవలం స్వల్ప తేడాతో 3-4 వేల తేడాతోనే ఓడిపోయినాం. జుక్కల్లో 1100 ఓట్లతో ఓడిపోయినాం.
దేవరకద్రలో 1300 ఓట్లతో ఓడిపోయినాం. బోధన్ల 3000, నాగర్ కర్నూలు 5000, ఆదిలాబాద్